మీ జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరే షాక్ అయిపోతారు. ఈ రాశి జాతకులకు మరొక 3 రోజుల్లో ఈ రాశి జాతకులు భూమండలంలో ఎక్కడ ఉన్నా ఒక్కసారి ఈ వీడియో చూడండి. రానున్న 3 రోజుల్లో మీకు జరగబోతుంది ఇదే. ఏం జరగబోతుందో ఈ వీడియో చూసి తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. జాగ్రత్త పడండి. మరొక 3 రోజుల్లో జీవిత భాగస్వామి వల్ల మీకు జరగబోయేది తెలిస్తే ఊహించని విధంగా ఆమె కారణంగా లేదా అతని కారణంగా పెను మార్పులు జరగబోతున్నాయని తెలిస్తే షాక్కి గురి అవుతారు. ఈ పెను మార్పులు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. ఈ యొక్క జీవితంలో ఇదే జరగబోతుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. అయితే మరొక 3 రోజుల్లో ఏం జరగబోతుంది అంటే గనక జ్యోతిష శాస్త్రం ప్రకారం గురు భగవానుడు దేవతలకు గురువు. ఈ మార్పు అనేది మానవుల జీవితంలో ఎంతో ప్రభావం చేస్తోంది. ఈ రాశి వారికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు గురువు. దీని కారణంగా ఇలా మార్పులు అయితే కలగబోతున్నాయి. అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలోనే అదృష్టం వరించబోతోంది. గురు భగవానుని ఆశీర్వాదాలు వీరిపై ఉండబోతున్నాయి. పంచమ స్థానంలో సంచారం రీత్యా ఈ యొక్క రాశి జాతకులకు వెలుగులు కలగబోతున్నాయి. వీరి రూపంలోనే ఈ యొక్క రాశి వారికి విపరీత అదృష్టం ఉండబోతుంది. జీవిత భాగస్వామి యొక్క జాతక చక్రం కూడా మారబోతుంది. వీరి యొక్క రాశి చక్రంలో శని యొక్క స్థానం అనేది సంచారం వల్ల కూడా సంసార బంధంలో కొన్ని రకాల శుభ అనుకూల ఫలాలు కలగబోతున్నాయి. ఇక్కడ ఈ రాశి వారు జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన ఈ సమయంలో చిత్ర విచిత్రంగా అనిపించవచ్చు. మీకు మాత్రం మేలే కలుగుతుందని గుర్తుంచుకోండి. ఎందుకంటే వీళ్ళు ఇలా చెప్తూ ఉన్నారు ఎందుకు అని మీరు అనుకోవచ్చు. మీ భార్య లేదా భర్త మాత్రం మీతో మంచిగా ఉంటారు, ఆశావాదంతో ఉంటారు. ఆమె యొక్క మంచితనంతో, ప్రేమతో, అభిమానంతో మిమ్మల్ని చాలా వరకు చక్కగా చూసుకుంటారు. అయితే కలిగే కష్టాలు, నష్టాలు అన్నింటినీ పాలు భాగస్వామ్యం చేసుకుంటారు. వారికి వచ్చే లాభాన్ని కూడా మీ చేతులకే అందజేస్తారు. మీ యొక్క కష్టంలో వారి యొక్క పాత్ర, వారి యొక్క శైలి తమదైన ముద్రను వేస్తుంది. ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ ఆమె వెంటే మీ రూపంలో వస్తుంది. ఈ సమయంలో భాగస్వామి తరపు నుంచి ఆస్తి కూడా కలిసి రావడం అవకాశం ఉంది. ఉద్యోగపరంగా ఉన్న సమస్యలన్నీ కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో నిరుద్యోగ సమస్యలు తొలగిపోతాయి. వారు కోరుకునే మంచి సంస్థల్లో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం కూడా లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు చకచక అభివృద్ధి చెందడం కూడా జరుగుతుంది. ఎవరైనా డాక్టర్స్, లాయర్స్, ప్రొఫెసర్స్ తదితర వృత్తి నిపుణులకు ఈ సమయంలో మంచి డిమాండ్ కూడా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి జాతకుల్లో శుభవార్తలు కూడా వినడం జరుగుతుంది. ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా ఈ 3 రోజుల్లో బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వారి కారణంగానే మహా అదృష్టవంతులుగా మారబోతున్నారు. డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరుతాయి. మరొక 3 రోజుల్లో విపరీత అదృష్టం ఈ విధంగా మిమ్మల్ని వరించబోతోంది. చేసేటటువంటి వ్యవహారాలు పూర్తిగా అనుకూలిస్తాయి. మీ జీవితమే మారబోతుంది. ఆదాయం బాగుంటుంది. ఈ రాశి వారి ఎదుగుదల చూసి శత్రువులు కూడా అసూయతో ఉంటారు. నరదృష్టి అయితే ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఎదిగేవారు కాబట్టి ఇతరుల నుంచి మీకు ఈ యొక్క దృష్టి ఉంటుంది. ఇలా నరదృష్టి నుండి రక్షణ పొందుకోవడానికి ఉదయం లేవగానే కాస్త ఉప్పు, ఆవాలు కలిపి వేడి వేడి నీటిలో వేసి స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్న దృష్టి నివారణ అయిపోతుంది. ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీయడం ద్వారా, ఇంటి ముఖద్వారానికి నిమ్మకాయలతో అలంకరించడం ద్వారా దిష్టి నుంచి బయటపడొచ్చు. శక్తిని పెంపొందించడానికి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం మంచిది. హనుమంతుణ్ణి ప్రార్థించడం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి ప్రయత్నాలు ఈ 3 రోజుల్లో చాలా అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. సోదరీమణుల సహకారం ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల పేరు ప్రతిష్టలొస్తాయి.
శత్రువుల మీద విజయం సాధిస్తారు. మిత్రులుగా శత్రువులు మారిపోతారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలుంటాయి. వ్యాపారస్తులకు వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు ఇల్లు లేదా ఫ్లాటు కొనుక్కునే యోగం ఉంటుంది. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి ఈ సమయంలో ఆదాయం ఉంటుంది. కాకపోతే ఖర్చులు ఉంటాయి. అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది. ప్రతిభకు తగ్గ గుర్తింపు ఉంటుంది. ముఖ్యంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వినిపించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఎవరైతే ఈ రాశి జాతకులు కోర్టు కేసుల్లో చాలా కాలంగా బాధపడుతున్నారో అనుకూల తీర్పు వస్తుంది. వ్యాపారంలో ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం పక్కాగా కలుగుతుంది. జీవిత భాగస్వామి సపోర్ట్ అనేది చక్కగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీరు అదృష్టాన్ని విపరీతంగా పొందుకుంటారు. ఈ సమయంలో ప్రతి పని విజయవంతమవుతుంది. ఈ సమయంలో డబ్బులు సంపాదించడానికి అనేక అవకాశాలు పొందుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పుంజుకోవడం జీవితంలో చూస్తారు. ఆదాయ వర్ణనలు పెరగడంతో పాటుగా ఆదాయ మార్గాలు తలుపులు తెరుచుకోవడం వల్ల ఆర్థిక పరమైన పురోగతి, స్థిరత్వం మీకు లభిస్తుందని చెప్పాలి. కెరియర్ పరంగా ఎదుగుదల చూస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత లభిస్తుంది. సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. పిల్లల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆర్థికపర విషయాలు బాగుంటాయి. ఇక మీ ప్రయత్నాలు చాలా వరకు యోగిస్తాయి. ప్రతి ఒక్క ప్రయత్నంలో ఊహించని మార్పులు చూస్తారు. జీవిత భాగస్వామి వల్లే ఇదంతా. వీరు చేయవలసిన దేవత ఆరాధన, పాటించాల్సిన పరిహారాలు చూస్తే ప్రతినిత్యం శివారాధన చేసుకోండి. సోమవారం నాడు శివయ్యకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుత ఫలాలు పొందుకుంటారు. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. దోషాలు తొలగిపోతాయి. చక్కటి యోగ్యత ఉంటుంది. గోమాతకు ఎర్రటి శనగలు నానబెట్టి తినిపించండి. గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి. రాహుకేతువులకు శాంతి పూజలు చేయించుకోండి. పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటివి మీ స్తోమతకు తగ్గట్లు చెయ్యండి. శుక్రవారం తిథి నాడు లక్ష్మీదేవి ముందర ఆవునేతి దీపాన్ని వెలిగించండి. ప్రతినిత్యం అమ్మవారి ఆరాధన చేసుకోండి. దీపారాధన చెయ్యండి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు వెళ్లిపోతారు. ఈ రాశి వారి జీవితంలో చూస్తే గనక మరొక 3 రోజుల్లో ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటికి రాబోతోంది. ఎలాంటి శక్తి? ఇక ఆ శక్తి ఇంట్లో నుండి బయటకు రావడం మూలంగా మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు చూస్తారు? మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అంటే ఖచ్చితంగా మంచే జరుగుతుంది. ఈ రాశి జాతకులకు ఏమిటంటే గనక ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్లిపోతుంది. లక్ష్మీదేవి ఆగమనం జరుగుతుంది. దరిద్ర దేవత వెళ్లిపోవడం అంటే దృష్టి వెళ్లిపోవడం, ఇబ్బందులు వెళ్లిపోవడం, ధనం అనేది ఇక పోగుబాటు అవుతుంది. అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు ఇంట్లోకి వస్తారు. ఇక మీ ఇల్లంతా కూడా వెలుగుల పండుగ అవుతుంది. ఈ రాశి జాతకులు లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉండిపోవాలంటే కొన్ని రకాలైన పరిహారాలు కూడా చేసుకోవాలండి. ఈ రాశి జాతకులు నిత్యము కూడాను అమ్మవారిని పూజించడంతో పాటుగా ఇల్లు అంతా కూడా సుగంధ పరిమళమైనటువంటి సువాసన వెదజల్లుతూ ఉంచుకోవాలి. ఏ ఇంట ఆడవారు కన్నీరు కారుస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి నిలవదు. కావున ఇంట్లో ఎప్పుడూ కూడాను ఆడవారిని ఏడిపించకూడదు. కొట్లాటలు ఉండకూడదు. తిట్టుకోవడం, నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుకోవడం అలా అస్సలు చేయకూడదు. ఏ ఇల్లు ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ ఉంటుందో, ఏ ఇంట స్త్రీ ఆనందంతో ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. వెళ్ళమన్నా వెళ్ళదు. అలాగే అమ్మవారు ఇంట్లో ఆగమనం చెందాక నిత్యము కూడాను తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించడం మరచిపోవద్దు. ఇంటి ప్రధాన గుమ్మానికి ఇరువైపులా సాయం సంధ్యా సమయంలో ఆవునేతి దీపాన్ని వెలిగించండి. 2 ఒత్తులు ఒక వత్తిగా గావించి మట్టి ప్రమిదలో మీరు ఆవు నేతిని పోసుకొని దీపాలు వెలిగించండి. ఇలా వెలిగిస్తే అమ్మవారు ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు, స్థిరంగా ఉండిపోతారు. అప్పుడు మీ ఇల్లు ఇక సుఖ సంతోషాలతో ఉంటుంది. అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతారు. కుటుంబంలో సఖ్యత వస్తుంది. అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. అంతా మంచే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి.
మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది.